హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ సండే కూడా మేమైతే బయటికి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసాము. ఎవరెవరు వెళ్తున్నామంటే నేను, అన్నయ్య, వదిన, ఇంకా అక్క వాళ్ళ పిల్లలు కూడా కలిసి అయితే వెళ్తున్నాం అన్నమాట. చూసారు కదా, శిల్పారామం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదంతా బయట వ్యూ అనమాట. ఇంకా లోపలికి వెళ్ళి అవన్నీ అయితే చూద్దాము. బయట నుంచే పల్లెటూరు వాతావరణం చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా లోపల ఏమేమి ఉంటాయి, లోపల ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను. ఇంకా నేను బయట నుంచే వీడియో స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ బయట ఎంట్రీ నుంచే మీకు వీడియో అయితే చూపిస్తున్నాను. అన్నయ్య వాళ్ళు అయితే టికెట్స్ తీసుకురావడానికి వెళ్ళారు. చూసారు కదా, అవే టికెట్స్. ఆ టికెట్స్ అయితే తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. టికెట్ వచ్చేసి అయితే 60 రూపీస్ ఉంటుంది అనమాట, ఇంకా పర్ హెడ్కి. ఇంకా టికెట్ అయితే తీసుకొని మేమైతే లోపలికి వచ్చాము. చూడండి లోపల కూడా ఎంత బాగుంది. లోపలికి వచ్చాక అక్కడ చాలామంది కూర్చొని ఉన్నారు. ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పి చూస్తే ఇక్కడ కూడా మెహందీ అయితే పెడుతున్నారు చూడండి. హ్యాండ్కి వచ్చేసి 150 250 అలా ఉంది, అరబిక్ డిజైన్. ఇంకా అన్నయ్య అదైతే చూసి నన్ను కూడా కూర్చోబెడతా అన్నాడు. ఇక్కడికి వచ్చినావు కదా ఖాళీగా ఉండడం ఎందుకు, నువ్వు కూడా మెహందీ వేసేయి, నీకు వచ్చు కదా అని చెప్పేసి అని అంటున్నాడు. ఇంకా మనకైతే ఆ ఛాన్స్ అయితే లేదు. ఇంకా లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం కదా అని చెప్పేసి నేనైతే ఒక వ్లాగ్ చేద్దామని చెప్పేసి అయితే వచ్చాను శిల్పారామం. ఇంకా నాతో పాటు మీరు కూడా ఈ శిల్పారామం చూస్తారని చెప్పేసి అయితే నేను వీడియో తీసుకొని ఒక వ్లాగ్ అయితే చేశాను. నాకైతే వ్యూ చాలా బాగా నచ్చింది. మొత్తం పల్లెటూరు థీమ్ అనమాట. ఇంకా ఏమంటున్నారంటే అక్కడ అరకులో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుందని చెప్పేసి అయితే అంటున్నారు. నేనైతే ఇప్పటివరకు అరకు వెళ్ళలేదు, కానీ ఇక్కడ చాలామంది మా ఫ్రెండ్స్ వెళ్ళారు కాబట్టి వాళ్ళైతే చెప్తున్నారనమాట. నాకైతే భలే నచ్చింది మొత్తం. ఇంకా ఇక్కడ ఎంత తిరిగినా తరగట్లేదు, అంత ఉంది మొత్తము లోపల. ఇంకా చాలా ప్లేసెస్ కూడా మేమైతే వెళ్ళలేదు లోపల, ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని అయితే నేనైతే తీసుకున్నాను. ఇంకా చూడండి, ఇంకా చాలా ముందుకైతే నడవాలి. మొత్తం నడిచిన తర్వాత ఇంకా లోపల వేరే పార్క్ కూడా ఉంటుందంట. ఇంకా పార్క్ చూసే టైం అయితే లేదులే, కానీ ఇక్కడ ముందుకు నడుచుకుంటూ వెళ్తే హోమ్ డెకరేటర్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా అవి చూడగానే మనం ఆగుతామా, మొత్తం లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయని చెప్పేసి అయితే నేను చూశాను. దానికన్నా ముందు ఇక్కడ ఒక ప్లేస్లో అయితే నాట్యం వేస్తున్నారు, భలే అనిపించింది. ఇక్కడ ఇవి కూడా ఉంటాయి, ఇక్కడ ఇలా చేస్తారా అని చెప్పేసి నేనైతే వెళ్ళి కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. అక్కడ నుంచి చెప్పాను కదా, ఇలా మట్టితో చేసినవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. బాటిల్స్ కూడా ఉన్నాయి, భలే ఉన్నాయి. కొన్ని చూద్దాం కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళొచ్చా అంటే లోపలికి వెళ్ళమన్నారు. చూడొచ్చా అంటే మొత్తం చూసి పట్టుకొని అయితే చూశాను అవన్నీ. కొన్ని వీడియోస్ తీసుకుంటానంటే పర్లేదు తీసుకోమనేసి అయితే అన్నారు. కొంతమంది అయితే వీడియో తీయనిరు అనమాట, వీళ్ళైతే ఏమని లేదు, ఇంకా దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి ఇంకా అన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. నన్నైతే వీడియో తీసేది మా అన్నయ్య అనమాట, అన్నీ బాగా తీశారనమాట. ఇంకా మొత్తం అవన్నీ తిరిగి మొత్తం చూసే వరకు కాళ్ళు నొప్పులు వచ్చి మొత్తం అలసిపోయాం మేమైతే. ఇంకా చాలా ఉంది లోపల, నేనైతే ఇప్పటి వరకు చూపించింది కొంచెమే, ఇంకా చాలా ఉంది. వచ్చేసేయండి, ఇంకేమేమి ఉన్నాయో మీకైతే ఇప్పుడు చూపిస్తాను. అప్పట్లో పచ్చళ్ళు నిల్వ చేయడానికి జాడీలు అయితే యూజ్ చేసేవారు. అక్కడ ఉన్నాయి కదా, అవి జాడీలు అనమాట, పచ్చళ్ళు పెడతారు దాంట్లో. ఇంకా వాటర్ బాటిల్స్ అవన్నీ పాతకాలంలో ఏవైతే యూజ్ చేశారో, మట్టితో ఏ విధంగా అయితే వాడారో ఇక్కడ అన్నీ మట్టితో చేసినవి అయితే ఉన్నాయన్నమాట. చూసారు కదా అక్కడ చిన్న బొమ్మలు చాలా బాగున్నాయి, భలే చేశారు. అవి కూడా కొన్ని వీడియోస్ తీసుకుందామని చెప్పేసి నేనైతే పట్టుకొని చూపిస్తున్నాను కదా, అవి చిన్న బొమ్మలు కూడా భలే ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఉన్నాయి చాలా వరకు అయితే మట్టితోనే చేశారు. అవి కూడా మనము తీసుకోవచ్చు, కానీ కాస్ట్ ఎక్కువ ఉంది చాలా. ఇంకా శిల్పారామంలో కొనాలంటే ఇంకా చాలా ఎక్కువ పెట్టాలి మనము. ఇంకా మనము అంత యూజ్ చేయం కదా అని చెప్పేసి నేనైతే జస్ట్ వీడియో తీసుకొని అయితే వచ్చేసాను. మీలో ఎవరైనా శిల్పారామం వస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడికి వెళ్ళొచ్చు అని అయితే చెప్తాను. నాకైతే బాగా నచ్చింది, మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ బోటింగ్ చేయడానికి కూడా ఉంది. ఇంకా పాతకాలంలో అలా వాగుల్లో పడవలు వేసుకొని తిరుగుతారు కదా, అదేవిధంగా ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. చెక్కల మీద ఇలా నేమ్స్ కూడా రాపించుకోవచ్చు. అయితే కాస్ట్ బాగా చెప్పారని చెప్పేసి మేమైతే జస్ట్ వీడియో తీసుకున్నాము. ఇవి చూస్తే చిన్నప్పుడు తిరునాళ్ళలో బియ్యం గింజ మీద పేర్లు రాసుకొని వచ్చేవాళ్ళు, అవైతే గుర్తొచ్చింది. అది ఎలా అంటే మా ఊరు దగ్గరలో ఒకటి జాతర అయితే జరుగుతుంది అనమాట, తిరునాల. అక్కడ ఒక బ్రదర్ అయితే నా నేమ్ రాసుకొని వచ్చారు. ఫస్ట్ టైం నేను బియ్యం గింజ మీద నేమ్ రాయడం చూడడము, అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు చూడలేదు. మళ్ళీ ఇక్కడ శిల్పారామంలో చూస్తున్నాను అనమాట. చిన్నప్పుడు మెమరీస్ అయితే గుర్తొచ్చాయి, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అక్కడ నుంచి ముందుకు వస్తే చూడండి, మొత్తం సైడ్స్ మొత్తం పచ్చగా, మధ్యలో వాటర్ ఉండి దాంట్లో బోటింగ్ అయితే చేస్తున్నారు. ఇంకా మనము వాటర్ ఫాల్స్
చూడడానికి ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. ఇక్కడ శిల్పారామం అయితే వచ్చి చూడొచ్చు. ఇక్కడ ఫొటోస్ దిగి మనం ఎక్కడో దిగినామని కూడా చెప్పొచ్చు. అంత బాగుంది ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంది. చాలామంది అంటే సండే కదా, చాలామంది వచ్చారు. ఇక్కడ వీడియోస్ కూడా తీసుకుంటున్నారనమాట. నేనే అనుకున్నా, నాతో పాటు చాలామంది వీడియోస్ తీస్తున్నారు, వ్లాగ్స్ చేస్తున్నారు. ఇక్కడ ఉంది సగంలో సగం మంది వ్లాగర్సే అనుకుంటా. ఇంకా ఇవన్నీ చూసుకుంటూ ఈ వాటర్ ఫాల్స్ అవన్నీ ఆ మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే నాకైతే భలే అనిపించింది. ఎందుకంటే నేను ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. ఇంకా చుట్టూ వాటరు, ఇంకా వాటర్ ఫాల్స్, ఇక్కడ చుట్టూ రాళ్ళు అవన్నిటి మధ్యలో నడుచుకుంటూ వెళ్తుంటే భలే అనిపించింది. ఇంకా ఇవే కాదు, ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ ఆగేసి ఇంకా అక్కడ వరకు వీడియో ఆపేసాము. ఇంకా వెనక చూడలేదు కదా అని చెప్పేసి ఇవైతే చూపిస్తున్నాము. చూసారు కదా, ఇది వాటర్ ఫాల్స్ అనమాట. ఇక్కడ శిల్పారామంలో పక్కనే దీనికి ఆనుకొని బోటింగ్ చేస్తున్నారు చూడండి వాటర్లో. ఇంకా అవన్నీ చూసుకుంటూ మేము కూడా ఆ వాటర్లోకి దిగుదామని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ అంతమంది జనంలో మాకు టికెట్ దొరికి వాళ్ళు అయిపోయిన తర్వాత మేము వెళ్ళడం అంత టైం వేస్ట్ అని చెప్పేసి ఇంకా జస్ట్ చూసేసి వీడియో తీసుకొని అయితే అక్కడి నుంచి వెళ్ళాము. ఇంకా ముందు ఏముందని చెప్పేసి ఇంకా మొత్తం ముందుకెళ్ళి అయితే చూసామన్నమాట. చూసారు కదా, అక్కడ వాటర్ ఉన్నాయి కదా, దాంట్లో చేపలు ఉన్నాయి అన్నమాట. మాతో పాటు వెనక ఒక ఆమె వచ్చారు. ఆ ఆంటీ ఊరికి అందులో చేపలు ఉన్నాయి అంటే మాకేమో కనిపించట్లేదు. ఆమె ఇంకా సర్లే అని చెప్పేసి చెప్తున్నారు కదా అని దగ్గరికి వెళ్ళి చూడగానే అప్పుడు కనిపించే దాంట్లో అటు ఇటు తిరుగుతున్నాయి చేపలు. సర్లే అని చెప్పేసి చూసేసి ఇటు సైడ్ వచ్చాము. అక్కడ కనిపిస్తున్నాయి కదా ఎడ్ల బండ్లు అనమాట. మనకైతే ఊర్లో మన ముందే తిరుగుతూ ఉంటాయి కాబట్టి మనకి అంతేం అనిపించదు. కానీ ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళకి ఎడ్ల బండి అంటే ఏంటి అనేది కూడా చాలా మందికి అయితే తెలియదు. కానీ వాటిని చూసి అందరు విచిత్రంగా చూస్తున్నారు. ఇంకా దాని మీద ఎక్కడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. మనకంటే ఊర్లో చిన్నప్పటి నుంచి చూసాం కాబట్టి మనకైతే అంత అనిపించలేదు. అప్పట్లో ఎక్కువ ఎడ్ల బండ్ల మీదే ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మనకి బైక్స్, కార్స్ అవన్నీ వచ్చిన తర్వాత వాటిని మాత్రం ఎవరు ఎక్కువ యూజ్ చేయట్లేదు. ఇక్కడ మళ్ళీ అందరూ చిన్నప్పుడు కోల్పోయినవన్నీ ఇప్పుడైతే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారనమాట. మళ్ళీ ఎడ్ల బండి మీద ఎక్కి వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మేము కూడా అవన్నీ చూసుకొని కొన్ని వీడియోస్ అయితే తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను నేను. వాళ్ళు ఇంకా విచిత్రంగా చూస్తున్నారు వాటిని. ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళు చూడలేదు అనుకుంటా. అంటే వాళ్ళు సిటీలో ఉన్న వాళ్ళేమో మేబీ పల్లెటూరు వైబ్ అనేది తెలియదు. ఇక్కడికి వచ్చి ఆ పల్లెటూరు వైబ్ని అయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. శిల్పారామంలో చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ. మనకి ఇంకా పల్లెటూరులో ఏ విధంగా అయితే ఉంటాయో అన్నీ మట్టితో చేసినవి అన్నీ ఇక్కడ అదే విధంగా ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, విలేజ్ మ్యూజియం అనేసి అయితే ఉంది. ఇంకా లోపలికి వెళ్ళి విలేజ్లో ఏమేమి ఉంటాయి, ఫెస్టివల్కి ఏం జరుగుతుంది, ఫెస్టివల్లో ఎవరు వస్తారు మన ఇంటికి, అవన్నీ అయితే ఇక్కడ దీంట్లో అయితే చూపిస్తారనమాట. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే చూడండి, అక్కడ రైతులు ఇంకా పొలం పని చేసేవాళ్ళు, బండ్లు మోసేవాళ్ళు అవన్నీ అయితే చూపిస్తున్నారు. ఇక్కడ విలేజ్ ఫెస్టివల్ వైబ్ అయితే కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఫెస్టివల్లో పోతురాజు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే ఇక్కడ చూపిస్తున్నారు. అవి రియల్గా మనుషుల్లాగానే ఉన్నారు కానీ అవి బొమ్మలు అనమాట. ఇంకా ముందుకు వెళ్తే అక్కడ కనిపిస్తుందా మీకు, పొలం పని చేసే వాళ్ళు అవన్నీ ఉన్నాయి. అక్కడ బొమ్మల్లో దాంట్లో మన హెడ్ పెడితే ఇంకా మనలాగానే ఉంటుంది, సేమ్ రియల్ దానిలాగానే అనిపిస్తుంది అనమాట. మేము కూడా ఇంకా ముందుకెళ్ళి అవైతే ఇంకా ట్రై చేసాము. అవన్నీ చూసిన తర్వాత భలే అనిపించింది. కొన్ని ఫొటోస్ తీసుకొని కొన్ని అయితే వీడియోస్ తీసుకున్నాము. ఇంకా అందరు అట్లనే ట్రై చేస్తున్నారు. దాంట్లో మనం హెడ్ పెట్టగానే సేమ్ ఇక అది మనలాగానే అనిపిస్తుంది, మనమే అక్కడ ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, నాగలి పట్టుకొని ఒక రైతు అయితే ఉన్నారు, దాని పక్కన పొలం పని చేసే ఆవిడైతే ఉన్నారనమాట. అవైతే బొమ్మలు, నేను అలా చెప్తున్నాను. ఇంకా దాని పక్కనికి వెళ్తే నాట్యం చేసే బొమ్మ అయితే ఉంది. ఇంకా అవన్నీ చూసి ఇంకా ముందుకు అయితే వెళ్ళామన్నమాట. ఇంకా మొత్తం ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడైతే విలేజ్లో ఏ విధంగా అయితే ఉంటుందో అక్కడ మొత్తం సేమ్ అలానే ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడండి, పొలంలో పార పట్టుకొని మట్టి అయితే తవ్వుతున్నారు. ఇంకొకరు ఇంకా మట్టి నెత్తి మీద పెట్టుకొని అయితే వెళ్తున్నారు అనమాట, మట్టి మోస్తున్నారు. ఇంకొకటి చూస్తే ఇక్కడ ముగ్గేస్తున్నారు చూడండి, ఎంత చక్కగా ఉందో. రియల్గా ఎవరో అక్కడ కూర్చొని ముగ్గేస్తున్నట్లే అనిపించింది. ఇంకా ఇక్కడ పాతకాలంలో చేసేవాళ్ళు కదా గొడ్డళ్ళు, అవన్నీ కూడా చేసేవి అయితే ఇప్పుడు మనకి చూపిస్తున్నారు అనమాట. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారంటే అప్పట్లో ఇవన్నీ ఉండేవి, ఇప్పుడు చాలా అంతరించిపోయాయి అని చెప్పేసి మనకైతే ఇక్కడ అవన్నీ చూపిస్తున్నారు. ఇక్కడ చూస్తే కింద చూడండి ఎంత పెద్ద ముగ్గు ఉందో అక్కడ నుంచి ఇంకా ముందుకు వచ్చి కుండలు తయారు చేసే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇక్కడ పొద్దున్నే లేచి పూజ చేస్తారు కదా, అక్కడ పూజ అయితే చేస్తున్నారు. అక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళాము.
అక్కడ చూసారా హెయిర్కి ఆయిల్ పెట్టయితే జడ వేస్తున్నట్లు బొమ్మ అయితే భలే ఉంది. ఇంకా ముందుకొస్తే చాలా గోడలకి బొమ్మలు వేసి అయితే చాలా అందంగా కనిపిస్తున్నాయి అన్నమాట. పల్లెటూరులో ఎలా అయినా మట్టి రాసి గోడలకి మంచిగా చుక్కలు ముగ్గులు వేసి చాలా అందంగా కనిపిస్తుంది. రెడ్ కలర్లో ఉండి దానిపైన వైట్ కలర్తో ముగ్గు అయితే వేస్తారు. ఇంక ఇక్కడ చూడండి గ్రామంలోని సంత అంట. విలేజ్లో బజార్ జరుగుతుంది కదా, మనకి ఇక్కడ సండే జరుగుతుంది. అదేవిధంగా అక్కడ కూడా ఉంటాయి అన్నమాట. ఒకళ్ళేమో కూరగాయలు అమ్ముతున్నారు, ఫ్రూట్స్ అమ్ముతున్నారు. అవన్నీ చూడండి రియల్గా అమ్మినట్లే ఉంది. ఇక్కడ చూసారా సంక్రాంతి వైబ్ అయితే కనిపిస్తుంది. సంక్రాంతి పండుగ రోజు వస్తారు కదా, అవన్నీ అయితే చూపిస్తున్నారు. ఇంకా ఇవి కాకుండా ఇంకా లోపల కూడా ఇంకా చాలా ఉన్నాయి చూసేవి. అవన్నీ వీడియోస్ తీసుకుంటూ అయితే ఇంకా లోపలికి అయితే వెళ్ళామన్నమాట. ఇవన్నీ చూస్తే పెయింటింగ్ వేస్తున్నారు, ఆర్ట్స్ అన్నమాట. చూడండి బొమ్మలు ఏ విధంగా తయారు చేస్తున్నాయి కూడా అక్కడ బొమ్మల్లాగా కనిపిస్తున్నాయి. ఇంకా లోపలికి వెళ్తే మనం ఇక్కడ చూసుకుంటే గిరిజన జీవనశైలి ఏ విధంగా ఉంటుందో అలాంటివి అయితే ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట. లోపలికి వెళ్ళి చూస్తే చూడండి కుండలు తయారు చేస్తున్నారు, మట్టి కుండలు. ఇంకా అక్కడ నుంచి సైడ్ ఇంకొకటి ఉంది చూడండి, అక్కడేమో తట్టలు తయారు చేస్తున్నారు అనమాట. చిన్నప్పుడు బాగా యూజ్ చేసేవాళ్ళు, పూర్వంలో బాగా తట్టల్ని బాగా యూజ్ చేసేవాళ్ళు, కోళ్ళకి కానీ ఇంకా వేరే దానికి కూడా యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు అంతా యూజ్ అవ్వట్లేదు. ఇంకా ఇప్పుడు లేవు కాబట్టి మనకి అవి చూపించడానికైతే వాళ్ళు అక్కడ పెట్టారనమాట. ఇంకా అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి సొరకాయలో వాటర్ పోసుకొని తాగేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనం బాటిల్స్ ఏ విధంగా అయితే యూజ్ చేస్తున్నామో అప్పట్లో వాటిని బాటిల్ లాగా యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనకి అవి కూడా కనిపించట్లేదు. చాలా డేస్ తర్వాత నేను మళ్ళీ చూస్తున్నాను. ఇంకా అక్కడ నుంచి మేము బయటకు వస్తే బయట చూడండి నాట్యం వేస్తున్నారు. ఎంత చక్కగా అనిపించిందో అది చూసి, భలే అనిపించింది. ఇక్కడైతే ఏదో ఈవెంట్ జరుగుతుందని చెప్పేసి మేమైతే చూడడానికైతే వచ్చాము. చూసి కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. భలేగా ఇట్లా ఫస్ట్ టైం నేను ఇలా దగ్గర నుంచి చూడడం. బాగా వేస్తున్నారు నాట్యం, చాలా చక్కగా వేస్తున్నారనమాట. ఇంకా అందరు అక్కడ కూర్చొని చూడడానికి కూడా ఉంది. ఇంకా నేనైతే కూర్చొని తిరిగి అలసిపోయి ఇక్కడ వచ్చి కూర్చున్నాను అనమాట. ఇంకా నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను చెప్పేసి నన్ను కూడా వీడియో తీశారు. ఇంకా అక్కడి నుంచి ముందు మట్టితో చేసిన బాటిల్స్ కూడా ఉన్నాయి, అవి చూద్దాం కదా అని చెప్పేసి అయితే వచ్చాము. అవి చూసి కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్తే ఇక్కడ మంచి ఆర్టిస్టులు అయితే ఉన్నారు చూడండి, భలే వేస్తున్నారు. మన ఫేస్ది ఉన్నట్లు బాగా వేస్తున్నారు. అలా వేయడానికి ఎంత అనేసి అడిగితే 500 నుంచి స్టార్టింగ్ అని చెప్పేసి అని అన్నారు. 500, 1000 అలా ఉంది. ఇంకా అంత అమౌంట్ పెట్టలేక మేమైతే జస్ట్ చూసి కొన్ని వీడియోస్ అయితే తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోయాము. ఇంకా అప్పటికే ఇంకా 6 అయిపోయింది కదా, మొత్తం చీకటి అయిపోయినట్లు అయిపోయింది. ఇంకా ఏముంటుంది అని చెప్పేసి ఇంకా మొత్తం అవన్నీ చూసుకుంటూ మొత్తం తిరిగేసామన్నమాట. ఇంకా ఎప్పుడో మేము 4కి వచ్చాము, 6 వరకు ఇంకా నేనైతే మొత్తం అలసిపోయా తిరిగి. ఇంకా ముందుకు వెళ్తే డ్రెస్సెస్ ఏమో కనిపించాయని చెప్పేసి ఇంకా అవి చూసుకుంటూ నేను అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాను. డ్రెస్సెస్ బాగానే ఉన్నాయిలే కానీ కాస్ట్ మాత్రం మామూలుగా లేదు, చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే మండల ఆర్ట్స్ అయితే నాకు కనిపించాయి అనమాట. ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి. ఈ దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం. నేను అంతకుముందు ఎప్పుడూ నేను ఆన్లైన్లో చూసేలనే కానీ ఇక్కడ వాళ్ళు డైరెక్ట్గా వేస్తుండడం నేను ఇప్పుడే చూస్తున్నాను అనమాట. డిజైను నేర్పిస్తున్నారు చూడండి, ఎంత చక్కగా నేర్పిస్తున్నారో, భలే అనిపించింది. చాలా నీట్గా అయితే చేస్తున్నారు. ఎంత టైం పడుతుందో ఏమో కానీ అసలు ఎంత ఓపిక్గా చేస్తున్నారు. అవన్నీ చూసి నాకు తీసుకోవాలనిపించిందిలే కానీ మనం అంత కాస్ట్ పెట్టలేము కదా. మినిమం నాకు తెలిసి 3000 నుంచి 5000 ఇంకా ఎక్కువైనా ఉండొచ్చు. ఇంకా అవన్నీ మనం తీసుకోమలే అని చెప్పేసి చూసేసి కొన్ని వీడియోస్ అయితే నేను తీసుకొని వచ్చాను. ఇంకా అక్కడ క్లాసెస్ చెప్తున్నారు అనుకుంటా, భలే నేర్పిస్తున్నారు. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఇంకా ముందుకు వస్తే ఇంట్లోకి యూజ్ చేసుకునే మిర్రర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నవన్నీ చాలా వరకు వుడ్తో చేసినవే ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది, కాస్ట్ కూడా చాలా బాగుంది. కాస్ట్ అసలు లోపలికి ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా చూసి కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం తప్ప ఇంకా మేమైతే ఏం తీసుకోలేము. ఆ బాక్సెస్ చూడండి, మనం పూర్వంలో బాగా చూసుకోవాలి, రాజుల కాలంలో అవన్నీ రాజుల దగ్గర ఉండేవన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూస్తున్నాం మనము. ఇవన్నీ మనకి పాతకాలంలో ఏమైతే దొరుకుతాయో
మళ్ళీ ఇప్పుడు మనకి అవైతే అందిస్తున్నారు. మళ్ళీ ఇంకా అవి ట్రెండింగ్‌లోకి వస్తున్నాయన్నమాట. చూడండి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా! ఇప్పుడు అదే విధంగా ఉంది ఇక్కడైతే. అన్నీ చెక్కతో చేసినవే అన్నమాట. ప్లాస్టిక్ యూజ్ చేయలేదు ఎక్కడ గూడా. అవన్నీ చాలా బాగున్నాయి. ఇంట్లో యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. డెకరేట్ చేసుకోవడానికి మాత్రం చాలా క్లాస్‌గా కూడా ఉంటుంది ఇంట్లో పెట్టుకుంటే ఇవన్నీ. ఇంకా మొత్తం చూడడానికి చాలా బాగున్నాయి అని చెప్పేసి నేనైతే వీడియోస్ తీసుకున్నాను. ఇక్కడ ఉన్నన్ని వాటిల్లో నాకైతే మిర్రర్స్ అయితే బాగా నచ్చినాయి. గర్ల్స్ అంటేనే మిర్రర్స్ ఎక్కువ ఇష్టపడతారు కదా! ఎక్కువ ఎక్కడ అద్దం ఉంటే మనం అక్కడే ఉంటాం అనమాట. అద్దంలో అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అవే తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం కానీ అవ్వలేదు తీసుకోవడానికి. ఇంకా సర్లే అని చెప్పేసి ఇవన్నీ చూసుకుంటూ ముందుకు నడుచుకుంటూ వెళ్ళాము. నాకు ఇవన్నీ చూస్తుంటే 'మనం' మూవీ గుర్తొస్తుంది. ఎందుకు అంటే 'మనం' మూవీలో సమంత కొన్ని గొడవైన ప్రతిసారి కొంచెం అమౌంట్ సేవ్ చేసి అవన్నీ కొంటుంది కదా! ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! వాటినైతే కొంటుందనమాట. సో, ఇవి చూడగానే నాకైతే 'మనం' మూవీయే గుర్తొచ్చింది. ఎక్కువ ఇక్కడున్న ఐటమ్స్ మొత్తం చాలా వరకు ఆ మూవీలో అయితే నేను చూశాను. ఇవన్నీ చూస్తే భలే అనిపించింది. ఇంట్లో పెట్టుకుంటే మాత్రం చాలా అంటే చాలా క్లాస్‌గా ఉంటది. చాలా బాగుంటది. కానీ కొనడానికి చాలా కాస్టే ఉంటాయి ఇవన్నీ. చూడడం వరకే, మనమైతే చూసి కొన్ని వీడియోస్ తీసుకోవడం వరకే అని చెప్పేసి నేనైతే కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. చూడడానికి కూడా బాగున్నాయి కాబట్టి. ఇక్కడ ఎంత చూసినా తరగనన్ని ఉన్నాయన్నమాట. ఈ షాప్‌లో బాగున్నాయని చెప్పేసి చూసేలోపు ఇంకో షాప్‌కెళ్తే ఇక్కడికంటే ఇంకా అక్కడ బాగున్నాయి. ఇంకా అలా చూసుకుంటూ ఒక షాప్‌లో ఎక్కువ ఉన్నాయంటే ఇంకో షాప్‌లో కూడా ఇంకా బాగున్నాయన్నమాట. ఒకదానికి మించి ఇంకోటి ఉంది. మిర్రర్స్ చూసారా? అప్పట్లో రాజుల కాలంలో రాణీలు యూజ్ చేసేవారు అట్లాంటి మిర్రర్స్. మనం కార్టూన్స్ చూసినట్లయితే దాంట్లో ఉంటాయి అవి చిన్న చిన్న మిర్రర్స్. మళ్ళీ ఇంకా మనం పిల్లలు ఆడుకునే బొమ్మల్లో కూడా అలాంటి మిర్రర్స్ ఇస్తారనమాట. చూసారు కదా, భలే అనిపించింది నాకైతే. అవన్నీ చూసుకుంటూ వస్తుంటే సడన్గా అది పడిపోయింది. కానీ నేనేం పడేయలేదు, అవే జారిపోయి పడిపోయాయి అనమాట. ఇంకా తీసి అక్కడ పెట్టేసి మేము ఇంకా ముందుకు వచ్చేసి చూస్తుంటే వాళ్ళు వచ్చి లోపలికి వచ్చి వీడియోస్ తీసుకోండి పర్లేదు అని చెప్పేసి అని అన్నారు. లేదులే తీసుకున్నప్పుడు ఎందుకులే అని చెప్పేసి మేము బయట వరకు కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇంట్లో యూజ్ చేసుకోవడానికి యూజ్ అయ్యేవి మాత్రం చాలా ఉన్నాయి ఇక్కడ. డెకరేట్ చేసుకోవడానికి ఉన్నాయి, ఇంట్లో మనకి వంటకు సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి అన్నమాట. ఎక్కువ అయితే ఇక్కడ బొమ్మలు ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ. మా శిల్పారామం వచ్చినామంటే కొంచెం తిరగడానికి బాగుంటుంది, కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉండడానికి బాగుంటుంది. ఇంకా మనం ఇంట్లోకి ఏమన్నా కొనుక్కోవడానికి కూడా చాలా దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. కానీ బయట దానికంటే ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ మొత్తం వాళ్ళు రెంట్స్కి పెట్టుకున్నప్పుడు, రెంట్స్కే కదా అక్కడ అమ్మేది కాబట్టి ఇంకా బయట దానికంటే ఇక్కడ కొంచెం ఎక్కువ కాస్ట్తోనే అమ్ముతారనమాట. ఇంకా మనం తీసుకునే వాళ్ళం మన ఇష్టం. కానీ అంత కాస్ట్ ఉన్నా కూడా చాలామంది వచ్చి అయితే తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. బ్యాంగిల్స్ చూశాను, మట్టి గాజులు చాలా బాగున్నాయి. తీసుకునేలోపు నా సైజ్ అయితే అక్కడ నాకు చాలా చిన్న సైజు కాబట్టి సరిపోలేవు. నాకు నచ్చినవి అయితే నా సైజు లేవని చెప్పేస్తే అక్కడ కొన్ని చూసి అయితే ఇంకా నేను ముందుకు వెళ్ళాను. అవి చూసేసి ఇంకా ఇక్కడ ఇయర్ రింగ్స్, చైన్స్ అవన్నీ ఉన్నాయి. నెక్ సెట్స్ చూద్దాం కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చి నెక్ సెట్ చూశాను. పక్కన ఇంకా బొమ్మలు అవన్నీ చాలా బాగున్నాయి. ఆర్ట్స్ అన్నమాట. వాళ్ళు అక్కడే చేసి అక్కడే అమ్ముతున్నారు. ఇంకా అవి బాగున్నాయి అని చెప్పేసి నేను కొన్ని అయితే వీడియోస్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ పక్కన షాప్లో నెక్ చైన్స్ అయితే చూశాను. నెక్ చైన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా కొన్ని చూసేసి తీసుకుందాం అనుకున్నాను కానీ కొంచెం పాతగా అనిపించినాయి అని చెప్పేసి నేనైతే తీసుకోలేదు. కానీ బొమ్మలు చాలా బాగున్నాయి, క్యూట్గా చిన్న చిన్నగా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా అవి చూసాము. బెడ్షీట్స్ అవి కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇంకా మొత్తం తిరిగి అన్నీ చూసుకుంటూ లాస్ట్కి ఎగ్జిట్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. చూసారు కదా, ఇది ఎగ్జిట్. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. ఇంకా మేము ఇక్కడ షార్ట్స్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. కొన్ని రీల్స్ అయితే మేము ఇక్కడ తీసుకొని ఇంకా మేము రిటర్న్ అయిపోయామన్నమాట. చూసారు కదా శిల్పారామం. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇది శిల్పారామం వీడియో. మీరు కూడా వెళ్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.